నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి విషయంలో పునఃస్వాగతం. అపార్ట్మెంట్స్ కొనుక్కోవటానికి ఏవి అనువైన ప్రదేశాలు? పర్టిక్యులర్‌లీ వెస్ట్ సైడ్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో, దీని గురించి మీతో చెప్పడానికి, ఎందుకంటే వీళ్ళంతా అడుగుతున్నది ఏంటంటే కరెక్ట్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ చెప్పాలి అంటే, వెస్ట్ సైడ్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ చెప్పాలి అంటే, నేను ఫస్ట్ అయితే అందరికీ చెప్తున్నాను, సింగిల్ టవర్ విత్ ఆల్ అమెనిటీస్, బాగా గుర్తుంచుకోండి. సింగిల్ టవర్ విత్ ఆల్ అమెనిటీస్, విత్ ఆర్ వితౌట్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటివి టార్గెట్ చేయండి. నెంబర్ 1 అలాంటివి టార్గెట్ చేయండి. నెంబర్ 2 మనకు కావాల్సిన కనెక్టివిటీ చూడండి. నెంబర్ 3 చుట్టుపక్కల స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్నాయా అని చూడండి. ఈ విధంగా చూసుకుని మనకి అందుబాటులో తక్కువ అంటే వాళ్ళ బిల్డర్ లాస్ అని కాదు, బిల్డరు అన్నీ కంప్లీట్ చేసేసాక, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి దగ్గరగా ఉండి 98% దాకా వచ్చేసాక, అప్పుడు ఆ ఉన్నటువంటి మార్టిగేజ్ ఫ్లాట్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అలాంటి ఫ్లాట్స్ని వాళ్ళు, ఎందుకంటే కస్టమర్కి చాయిస్ తక్కువగా ఉంటుంది కాబట్టి, వాళ్ళు తొందరగా ఆ ప్రాజెక్ట్ క్లోజ్ చేసేసుకుంటే వాళ్ళకి ఓవర్ హెడ్స్ కలిసి వస్తాయి కాబట్టి, వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ని వాళ్ళు టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే వాళ్ళకి డబ్బులు కూడా అవసరం ఉంటాయి కాబట్టి, బిల్డరు అట్లాంటి ప్రాజెక్ట్స్లో మనకి కొంచెం వరకు తక్కువలో ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? బిల్డర్ ఏంటి, ఇన్వెస్టర్ ఏంటి, లేకపోతే ఈ ఎవరైతే ల్యాండ్ లార్డ్ షేర్ ఉంటాయో అవి కానీ. నేను ఎప్పుడు చెప్తుంటే ఇన్వెస్టర్ కానీ ల్యాండ్ లార్డ్ షేర్ కానీ అయితే మనకి నెగోషియేషన్కి అవకాశాలు ఉంటాయి, మనం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది. కాబట్టి అలాంటివి ప్రాజెక్ట్స్ ఈ మధ్య చాలా వస్తున్నాయి. నన్ను కూడా ఎప్పుడు చూడటం జరుగుతుంది. వాటి గురించి ఒక్కసారి మీరు అందరూ కూడా అయిపోయి రెడీ టు మూవ్ ఉన్నవి, నియర్ కంప్లీషన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దృష్టి పెట్టి చూడండి. అలాంటివి కాకతీయ అవ్వడం ఉన్నాయి, కాకతీయ బిల్డర్స్, అది చాలా బాగున్నాయి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుంది. మీరు కూడా మీతో పాటు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి చూసుకోవడానికి మీరు వెళ్తే మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది. అలాగే అవన్నీ కూడా నేను చెప్పేవి అన్నీ కూడా కొల్లూరు ఎగ్జిట్కి దగ్గరగా ఎందుకు అంటే, మనకి తెల్లాపూర్, లేకపోతే నల్లగళ్ళ, లేకపోతే గోపరపల్లి, ఈ ఏరియాస్ అన్నీ కూడా 7,000 రూపాయల పైన జరుగుతుంది. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్ఎఫ్టీ 7,000 రూపాయల పైన జరుగుతుంది కాబట్టి, 7,000 రూపాయలు పెట్టుకుని, పైన పెట్టుకుని కొనుక్కోగలిగిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. నేను 3 BHK గురించి చెప్తున్నాను. ఒక 3 BHK ఇవాళ మనకి కావాలి, ఒక 1,500 ఎస్ఎఫ్టీ మినిమం ఉండాలి అనుకుంటే, ₹1,00,00,000 లోపల అనుకుంటే, ఈ ప్రాజెక్ట్స్లో మాత్రమే, నేను చెప్తున్న ఈ ప్రాజెక్ట్స్లో మాత్రమే మీరు ఇన్వెస్టర్ షేర్స్ ఆర్ ల్యాండ్ లార్డ్ షేర్స్, ఏదర్ కాకతీయ ఆర్ మనకి అన్విత, ఇంకా చాలా అక్కడ చాలా ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. అభినందన, ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా అడగటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అంటే కొంతమంది ఇన్వెస్టర్స్ తెలిసిన వాళ్ళు అడగటం, కొంతమంది ల్యాండ్ లార్డ్ షేర్ ఉన్నదండి మా దగ్గర, ఏమైనా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటికీ కూడా గైడ్లైన్ రేటు 5,000 రూపాయలు పెట్టుకోండి. 5,000 రూపీస్ కంటే ఎక్కువ పెట్టకండి. 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పెట్టండి. మ్యాక్సిమంలో 3-4 ల్యాక్స్, మనము ఒక 5 ల్యాక్స్ మ్యాక్సిమం, ఒక 2 కార్ పార్కింగ్కి 5 ల్యాక్స్ పెట్టుకోండి. సో అక్కడికి అయిపోయి క్లబ్ హౌస్కి వాటికి ఒక 3 ల్యాక్స్ మ్యాక్సిమంలో. ఎమ్యూనిటీస్ అన్నిటికీ కలిపి 7-8 ల్యాక్స్ కంటే ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే అది కనిపించనివి, ఇవి కనిపించేది ఏదైతే పేపర్ మీద ఉంటుందో ఇవన్నీ కనిపించేవి. సో మీరు ఆ విధంగా పెట్టుకుంటే, ఒక 1,500 ఎస్ఎఫ్టీ కొనుక్కుంటే 1,500 × 5 75 ల్యాక్స్, ఇలా అన్నీ కలిపితే ఒక 8 ల్యాక్స్, 83 ల్యాక్స్. దీని మీద రిజిస్ట్రేషన్కి ఒక 4-5 లక్షలు పెట్టుకుంటే మనకి 83 + 4-5 అంటే 87-88 ల్యాక్స్లో మనకి ఇల్లు వచ్చేస్తుంది. బ్యాలెన్స్ మనము ఒక చక్కటి 3 BHK కాబట్టి 8 లక్షలు పెట్టుకుంటే 95 ల్యాక్స్ వరకు మనకి కంప్లీట్గా ఫ్లాట్ రెడీ టు మూవ్ ఇన్, రెడీ టు ఆక్యుపై వస్తుంది. అందువల్ల మీరు ఆ విధంగా టార్గెట్ చేసుకోండి, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ప్లస్ దీనిలో ఇంకోటి, ఇది గేటెడ్ కమ్యూనిటీ, ఇప్పుడు విల్లాసే కొనండి, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్సే కొనండి. నెక్స్ట్ మీకు ఇక్కడ రెంటల్ వాల్యూ కూడా నేను చెకప్ చేయడం జరిగింది. 3 BHKకి ఎట్టి పరిస్థితుల్లోనూ 25,000 to 30,000 తక్కువ లేదు.
ఈవెన్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ కూడా 25,000 వస్తుంది. అండ్ దీనిలో ఇక్కడ శ్రీ చైతన్య వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు చాలామంది. ఆ పిల్లలకి అక్కడ ఫుడ్ వాళ్ళకి సరిపడక పేరెంట్స్ అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ గతంలో ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం నల్లగుంట దగ్గర ఉండి చదివించేసి తర్వాత మళ్ళీ నల్లగుంటలో ఇల్లు ఖాళీ చేయడం జరుగుతుండేది అనమాట. అలా ఎడ్యుకేషనల్ హబ్లా తయారైంది ఇవాళ వెలుముల. కాబట్టి మీరు అది కూడా దృష్టిలో పెట్టుకుని అలాంటి వాళ్ళందరినీ మనం టార్గెట్ చేయొచ్చు. కాబట్టి 30,000 రెంట్ వస్తుంది. 30,000 రెంట్ వస్తుంది. మరి 3 BHK గేటెడ్ కమ్యూనిటీ అండ్ సీనియర్ సిటిజన్స్కి కూడా మంచి ప్రొవిజన్స్ పెట్టి అండ్ యూత్కి జస్ట్ మీకు ఒక 25 మినిట్స్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వచ్చేయచ్చు. ఏం కావాలి ఇంకా? 25 మినిట్స్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రీచ్ అయిపోవచ్చు. అండ్ హైటెక్ సిటీ అంటే మ్యాక్సిమం ఇంకొక 30-35 మినిట్స్లో అక్కడి నుంచి అక్కడికి రింగ్ రోడ్లో వచ్చేస్తారు. సర్వీస్ రోడ్డే ఉంది, ఎక్కక్కర్లేదు. సర్వీస్ రోడ్లో డైరెక్ట్గా వచ్చేస్తారు. కాబట్టి గచ్చిబౌలి దాకా సెంట్రిక్గా పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన కనెక్టివిటీ బాగుండే అన్ని రకాలుగా చక్కగా ఇంటికి వెళ్ళాలి. 35-40 మినిట్స్లో రీచ్ అయిపోగలిగిన ప్లేస్ ఏదైనా అంటే వెలిముల. 3 BHK ఫ్లాట్ ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్ తోటి మనం కట్టుకోగలిగి ఉండగలిగినటువంటి ప్లేస్ ఏదైనా అంటే వెలిముల. అక్కడ ఓన్లీ వితిన్ 1 crore ఎవ్రీథింగ్. అండ్ నేను చూసింది ఇంకా బ్యూటీ ఏంటంటే వాళ్ళు కూడా ఒక కార్పెంటర్ని సజెస్ట్ చేయటము, ఇంటీరియర్ ఏదో చెప్తారు ఇంటీరియర్ డిజైనర్ అదే కానీ బట్ ఓకే కార్పెంటర్ టీం అనుకోండి వాళ్ళంతా చేసేయటము చక్కగా కావాల్సిన విధంగా ఫాల్ సీలింగ్లు అవి కూడా చేసుకోవడానికి కూడా అవకాశం బిల్డర్ హిమ్సెల్ఫ్ ఈజ్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ టైప్ కూడా చేస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా మనకి అన్ని హంగులు ఉంటూ అందుబాటులో ఉండేటువంటి ఫ్లాట్స్ మాత్రము మనకి ఈ రోజున లక్కీలీ సబ్డ్యూడ్ మార్కెట్ కాబట్టి వెస్ట్ సైడ్ చాలా డల్గా ఉంది కాబట్టి ఇవాళ మనకి కొల్లూరు దగ్గర లభ్యమవుతున్నాయి. కాబట్టి ఎవరికైనా సరే ఇటువంటి ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేయాలని లేదా ఏ ఫ్లాట్లో ఏదైనా రేట్లు ఎక్కువగా ఉంది మీకు ఎక్కడ కనిపించట్లేదు ఎట్లాంటి అవసరం ఉన్నా బ్యాంకు లోన్ కావాలనుకున్నా ఏదైనా బిల్డర్కైనా ప్రాజెక్ట్ ఫైనాన్స్ కానీ దానికైనా సరే ఆర్ బయ్యర్కి ఫ్రమ్ ఇండివిజువల్ ఫ్లాట్స్ దేనికైనా ఏది కావాలన్నా సరే నన్ను సంప్రదించండి. నా నెంబర్ మీకు అందరికీ తెలుసు అయినా కూడా మళ్ళీ చెప్తున్నా 9515127639. ఏదైనా బ్యాంక్స్ ఎనీ బ్యాంక్ కమర్షియల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ నుంచి మొదలుకుని ఎనీ బ్యాంక్లో లోన్ ఇప్పించడానికి నేను ఎప్పుడు సంసిద్ధుడినే. చట్ట ప్రకారంగా అందరికీ ధర్మం రక్షిత రక్షిత ధర్మం ప్రకారంగా నడుస్తాం. ధర్మమే మనల్ని కాపాడుతుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.